సంబంధించి రెండు ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒక నిర్ణయం కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా శ్రీమతి విజయజ్యోతి గారిని మళ్ళీ కంటిన్యూ చేయడం, రెండవది కడప నగర అధ్యక్షునిగా సయ్యద్ గౌస్పీరా గారిని నియమించడం జరిగింది ఇటీవలనే. ఈ నేపథ్యంలో ఈరోజు కడప నగర అధ్యక్షునిగా గౌస్పీరా గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఒక కీలక సమయంలో కడప నగరాధ్యక్షునిగా గౌస్పీరా గారు నియమించబడడం జరిగింది. త్వరలోనే కడప కార్పొరేషన్కు ఎన్నిక జరగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఈసారి జరగబో స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా కడప నగర కార్పొరేషన్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేయడమే మా లక్ష్యం. అందుకోసం ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఈ యొక్క రాబో సమయమంతా పార్టీ కోసం వెచ్చించి అందరినీ సమన్వయపరుచుకొని ఒక ఉత్సాహభరిత వాతావరణంలో కాంగ్రెస్ పార్టీని కడప నగరంలో ముందుకు తీసుకుపోయి కడప నగర కార్పొరేషన్ కైవసం చేసుకునే విధంగా కృషి చేయమని చెప్పేసి గౌస్పీరా గారికి మేమందరం చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కడప నగరంలో జరిగిన అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలో జరిగింది. తర్వాత వచ్చినటువంటి టీడీపీ కానీ వైకాపా కానీ చేసిందేమీ లేదు. అభివృద్ధికి సంబంధించి కడపలో వైద్య కళాశాల కానీ, ఆసుపత్రి కానీ, నర్సింగ్ కళాశాల కానీ, స్పోర్ట్స్ స్కూల్ కానీ, శిల్పారామం కానీ, లేదా కడప యూనివర్సిటీ, వేమన యూనివర్సిటీ కానీ, కడప ఎయిర్పోర్ట్ కానీ, ముఖముఖ మీద బ్రిడ్జెస్ కానీ, రింగ్ రోడ్స్ కానీ, సుందరీకరణ అన్నీ వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు జరిగినాయి. సంక్షేమ కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు జరిగినాయి. రిజర్వేషన్స్ ఎస్సీలకు 15% రిజర్వేషన్లు కానీ, ఎస్టీలకు 6%, బీసీలకు 20%, ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అభివృద్ధి తీసుకున్నా, సంక్షేమం తీసుకున్నా, రిజర్వేషన్ తీసుకున్నా అన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినట్టే. వీటిని ముందుకు తీసుకుని పోయి పార్టీని అందరినీ సమన్వయపరుచుకుంటూ ముందుకు తీసుకుపోయి కడప కార్పొరేషన్లో రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనాన్ని ఎగరవేయాలని మా అందరి సహకారం ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా గౌస్పీరా గారికి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆయన కూడా ముందుకు పోతా అని చెప్పడం జరిగింది. కాబట్టి మా లక్ష్యం వచ్చే ఎన్నికలే మా లక్ష్యం.